చేసుకున్నారు, ఫైనల్లీ గవర్నమెంట్ జాబ్ కొట్టారు, టీచర్ అయ్యారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆయన గవర్నమెంట్ జాబ్ కొట్టేశారండి కదా. అయితే ఒకే ఒక నెల రోజులు చేశారు, తర్వాత ఇది నాకు సూటబుల్ కాదని వదిలేశారు అనమాట. ఇప్పుడు కూడా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవటానికి దమ్ము కావాలి. ఇది నాకు సరైనది కాదు అని నిర్ణయించుకుని ఇమీడియట్గా జాబ్ వదిలారు అంటే ఒక కంఫర్ట్ జోన్ నుంచి ఆయన బయటకు వచ్చేసారు. ఆయన కంఫర్ట్ జోన్లో ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ అనే కంఫర్ట్ జోన్లో ఉన్నారు. ఆ కంఫర్ట్ జోన్ వదిలేసి బయటకు వచ్చారు. ఏదో చేద్దాం, ఇది కాదు, నేను ఈ జాబ్ చేయడానికి రాలేదు, ఇంతకు మించి నేను ఏదో సాధించడానికి వచ్చాను ఈ భూమి మీదకి అని నిర్ణయించుకున్నారు. తర్వాత ఎలాంటి ట్రైనింగ్లోకి వెళ్ళలేదు. ఆయన కొన్ని బుక్స్ తెచ్చుకున్నారు, సాఫ్ట్వేర్ సైడ్ ఎంటర్ అయ్యారు. సాఫ్ట్వేర్ సైడ్ ఎంటర్ అయ్యి సాఫ్ట్వేర్లో కూడా అసలు అత్యున్నత స్థాయికి వెళ్ళారనమాట. ఒరాకల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ చేయటమే కాకుండా మనం జాబులు చేయటం కాదు, జాబులు ఇవ్వాలని ఓన్ కంపెనీస్ కూడా స్టార్ట్ చేసి, అలానే ఒక మంచి స్థలం కొనుక్కోవాలి. హైదరాబాద్ అంటే చిన్నదా, ఒక ఊరు హైదరాబాద్ అంటే 100 ఊర్లు 1000 ఊర్లు కలిపితే ఇప్పుడు హైదరాబాద్ అయిపోయిందనమాట. ఇంత పెద్ద సిటీలో ఒక సైట్ కొనాలి అంటే ఎంత కష్టం. ఇప్పుడంటే మనకు బోల్డ్ అన్న ఆప్షన్స్ వస్తే మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే బోల్డ్ అని కనిపించేస్తున్నాయి, ఎక్కడ ఏది అది ఇది అని. మరి అప్పట్లో ఎవరు చెప్తారు ఇది బాగుంటుంది అది బాగుంటుందని? ఎవరు చెప్తారు? ఆయనే రీసెర్చ్ చేశారు. ఎందుకంటే చెప్పండి, డబ్బులు ఊరికే రావు. చెప్పండి, అందరూ ఒకసారి చెప్పాలి, డబ్బులు ఊరికే రావు. సో మరి డబ్బులు ఊరికే రావు అనే కాన్సెప్ట్తో ఆయన ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి మూల, ప్రతి పల్లె తిరిగారు. ఆయనకు అర్థమైపోయింది అనమాట రియల్ ఎస్టేట్లో ఉన్న లాజిక్లు, మ్యాజిక్లు. ఈ మ్యాజిక్లకి నేను మ్యూజిషియన్ అవుతాను, నేను ఒక క్రియేటివిటీ చేస్తాను అని చెప్పి మొదలుపెట్టారు ఆయన. సో దిలీప్ జవాజీ గారు మొదలుపెట్టి ఆయన అందులో ఉన్న మెలకువలు తెలుసుకోవటమే కాకుండా, ఇప్పుడు నేనంటే ఇంత టైం పెట్టి తిరిగాను, మిగతా వాళ్ళు అంత టైం పెట్టగలరా, అంత తిరగలరా? సో మనం వికీ హైడ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం అండి అది స్టార్ట్ చేసి, దాని ద్వారా ఎంతోమందికి దశాబ్ద కాలంగా ఆయన ఫ్రీగా చెప్పడం స్టార్ట్ చేశారు, ఫ్రీగా హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు, నాలా ఎవరు ఇబ్బంది పడకూడదు అని. సో అది కొనసాగుతూ ఉంటూనే ఆయనకి అబ్రాడ్లో జాబ్ వచ్చింది. సో అబ్రాడ్లో జాబ్ వచ్చి అబ్రాడ్ వెళ్ళిపోయారు. అక్కడే ఒక ఓన్ హౌస్ కొనుక్కున్నారు. వెల్గా మంచిగా సెటిల్ అయిపోయారండి. ఇంకేం కావాలి? యూఎస్లో అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇండియాకి రమ్మంటే వస్తున్నారా? అబ్బాయి లేదండి, మాకు అక్కడ కంఫర్ట్స్ ఉన్నాయి, మేము రామన్నారు. బట్ ఆయన వెళ్ళిపోయినా కూడా మాంత్రికుడు ఏ మూల ఉన్నా పట్టుకున్నట్టు ఇక్కడ మన హైదరాబాద్ వాళ్ళు మామూలు వాళ్ళంటి ఆయన యుఎస్ నెంబర్ ఎలా కనుక్కున్నారో మొత్తం మీద కనుక్కొని ఫోన్లు చేసి, ఇంకా అంటే ఇక్కడ మనకి డే అయితే ఆయనకి నైట్ అనమాట. టైంతో పని లేకుండా అక్కడ కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు. వన్ ఫైన్ డే ఆయనకి ఇది కాదు, నేను ఇక్కడ ఉండాల్సిన కాదు, నేను మళ్ళీ హైదరాబాద్లో ఉండాల్సిన అని చెప్పి ఆయన ఏం చేశారో అప్పుడే డెసిషన్ తీసుకున్నారు. వికీ హైడ్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి మళ్ళీ హైదరాబాద్కి రావాలని డిసైడ్ అయ్యి అక్కడున్న ఇల్లు, జాబ్ రిజైన్ చేసేసి అదే రోజు వెళ్ళారు, జాబ్ రిజైన్ చేశారు. చూడండి, గవర్నమెంట్ జాబ్ వదిలేద్దామంటే వదిలేశారు కదా, అక్కడ కూడా వదిలేద్దామంటే వదిలేశారు. ఇక్కడ నేను ఇంకొక గొప్ప వ్యక్తి కోసం మీకు చెప్పాలండి. మామూలుగా మన లేడీస్ ఎట్లా ఉంటామండి, ఇగో నేను ఈ జాబ్ వదిలేద్దాం అనుకుంటే అవసరమా అండి, కంఫర్ట్గా ఉన్నాం కదా, వెళ్తే ఎలా ఉంటుందో అని అనుకుంటాం కదా. బట్ ఆయన మాత్రం వెళ్ళిపోదామంటే ఒకసారి ఇలా చూసారంట, ఓకే అండి మీ ఇష్టం అండి అన్నారంట. సో ప్రతి భర్త విజయం వెనకతలో భార్య ఉంటుంది అంటానికి, సో మరి దిలీప్ గారు భార్యకు కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి ఖచ్చితంగా, ఆవిడ కూడా మనం గుర్తు చేసుకోవాలి. సో ఆవిడ కూడా సపోర్ట్ చేయడంతో ఆయన చాలా ధైర్యంగా అక్కడ ఇల్లు అది చాలా తక్కువ అమ్మేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చి విజయకల్ప డెవలపర్స్ అని స్టార్ట్ చేసి ఒక రియల్ ఎస్టేట్ రంగంలోనూ కొత్త ఒరవడి సృష్టించారండి. కొత్త ఒరవడి. ఎందుకంటే 100 మంది నా వెనకాతల ఉన్నారు అన్నది కాదు, 100 మందికి ముందు నేను ఉండాలి అని ఒక ఆలోచనతో లీడర్ అన్నవారు ఎలా ఆలోచిస్తారో అంతకంటే అద్భుతంగా ఆలోచించి విజయకల్ప డెవలపర్స్ని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి ఆయన ఒక రియల్ ఎస్టేట్ రంగంలో, విల్లాస్ రంగంలో అత్యద్భుతమైన ప్రమాణాలతో ఈ యొక్క ప్రాజెక్ట్ని సృష్టించారండి. సో మరి నిజంగా బృందావనం లాంటి ఒక విజయకల్ప ప్రాజెక్ట్లో మనం అందరం కూడా ఇక్కడ ఉండడం అన్నది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ కార్యక్రమంలో నేను పార్ట్ అవ్వడం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఒక్కసారి మన దిలీప్ జవాజీ గారికి, వారి ఫ్యామిలీకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో మరి నెక్స్ట్ ఇంకా కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే సమయం ఆసన్నమైంది. సో కాబట్టి మరి ఇప్పుడు మనకి ఈరోజు ఎంతోమంది అతిథులు విచ్చేశారు. మురళీమోహన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, తర్వాత ఎంతోమంది ఇక్కడ అతిథులుగా విచ్చేసి ఉన్నారు. మరి వారు ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. సో మరి మొదటగా నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్న ముఖ్య అతిథి రావిపాటి రాంబాబు గారు.
క్షేత్ర ల్యాండ్ పర్చేజ్ చేయటం దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతి స్థాయిలో తన సహాయ సహకారాలు అందించి ఎల్లప్పుడూ విజయకల్ప అభివృద్ధికి కాంక్షించారు. సో మరి రావిపాటి రాంబాబు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించుకుంటున్నాను. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఒకసారి గట్టిగా హుషారుగా చప్పట్లు కొట్టాలి. అలానే కలం వీరస్వామి గారు మరియు సందీప్ గారు, విజయకల్ప వలన తుక్కుగూడ పరిసర ప్రాంతాల అభివృద్ధి అవుతాయని వారి సంపూర్ణ సహకారాలు ఈ రోజుకి నిస్వార్థంగా అందిస్తున్నారు. మరి వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. మరొకసారి గట్టిగా హుషారుగా చప్పట్లు కొట్టాలి. రేవంత్ రెడ్డి మహారెడ్డి గారు, సో మరి ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ కార్విన్ కెమికల్స్ మరియు విజయకల్ప క్షేత్రకి ఎంతో సపోర్ట్ చేశారు. మరి వారిని కూడా స్టేజ్ మీదకి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామండి. అలానే చిగురుపాటి నరేష్ గారు, అమెరికాలో వర్క్ చేసి స్వదేశాభిమానంతో మన దేశానికి వచ్చి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ స్టూడెంట్ లీడర్షిప్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. కొంచెం చప్పట్లు హుషారుగా కొట్టాలండి. అలానే మికిలినేని శ్రీనివాస్ గారు, ఫార్మర్ ఐఐటిఎన్ మరియు హెచ్ఎల్లో ఏరోనాటిక్స్ జాబ్ని వదిలేసి అనేక వ్యాపారాలను స్థాపించి తానే ఎంతో మందికి ఉపాధి కల్పించారు. మరి వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి ఇచ్చేశారు. సో మరి ఈరోజు మరి మన ముఖ్య అతిథిని ఇన్వైట్ చేసుకునే ముందు మీరందరూ కొంచెం ఇలా పక్కకు వస్తే మురళీమోహన్ గారి ఏవి ఉంది, మనం అందరం కలిసి ఆయన ఏవి చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల వారికి పరిచయం అక్కర్లేని పేరు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు. వీరు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రు అనే చిన్న గ్రామంలో 1940 జూన్ 24వ తేదీన స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ మాగంటి మాధవరావు గారు వసుమతీదేవులకు జన్మించారు. మురళీమోహన్ గారి అసలు పేరు మాగంటి రాజా రామ్మోహన్ రాయ్. వీరు ఉన్నత చదువులు చదివిన వ్యక్తి కాదు, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేసి నంబర్ 1 పొజిషన్లో ఉన్న మురళీమోహన్ గారు అప్పటి తరానికి, ప్రజెంట్ జనరేషన్ కి కూడా ఎంతో ఆదర్శనీయులు. మురళీమోహన్ గారి విద్యాభ్యాసం ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజీలో జరిగింది. వీరికి సూపర్ స్టార్ కృష్ణ గారు క్లాస్మేట్. విద్యార్థి దశలోనే ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. యుక్త వయసులోనే నాటకాల మీద మక్కువతో ఎన్నో నాటకాల్లో నటించారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా, లోతుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు మురళీమోహన్ గారు. ఆయన చేసే ప్రతి పని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తారు. చిన్న వయసులోనే వ్యాపార రంగం వైపు అడుగు పెట్టారు. 1973లో అట్లూరి పూర్ణచంద్రరావు గారు నిర్మించిన జగమే మాయ చిత్రంలో హీరోగా మొదటి అవకాశం రావడంతో సినీ రంగ ప్రవేశం చేశారు మురళీమోహన్ గారు. 1974లో లెజెండరీ డైరెక్టర్, దర్శకరత్న దాసరి నారాయణరావు గారు తీసిన తిరుపతి అనే మూవీలో నటించే అవకాశం రావడం, ఆ మూవీలో మురళీమోహన్ గారికి మంచి గుర్తింపు రావడంతో ఇక అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూసుకోలేదు. గురువు గారు దాసరి గారికి ఇష్టమైన వ్యక్తిగా, ఆయన ప్రియ శిష్యుడిగా మారి దాదాపు 35 చిత్రాలకు పైగా ఆయన దర్శకత్వంలో నటించారు. దర్శకులు బాపు గారి దర్శకత్వంలో మన ఊరి పాండవులు, శ్రీరామరాజ్యం చిత్రాల్లో నటించారు. ప్రముఖ లెజెండరీ దర్శకులు రాఘవేంద్రరావు గారు, కె విశ్వనాథ్ గారు, వి మధుసూదన్ రావు గారు, డి ప్రకాష్ రావు గారు, ఏసి త్రిలోక చంద్ర గారు ఇలా ప్రముఖ దర్శకుల దర్శకత్వంలో నటించారు. తానెంచుకునే పాత్రల్లో కొత్తదనం కనబరుస్తూ తెలుగు కళామ తల్లి ఒడిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు శ్రీ మురళీమోహన్ గారు. కొన్ని పాత్రలు కేవలం ఆయన మాత్రమే చేయగలరు అని నిరూపించుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి అత్యంత ఆప్తుడు మురళీమోహన్ గారు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో ప్రథమ చిత్రంగా వచ్చిన కళ్యాణిలో మురళీమోహన్ గారే హీరోగా నటించారు. 40 ఏళ్ల పాటు తన స్టార్డమ్ ని కొనసాగిస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీపై తనదైన ముద్ర వేశారు మురళీమోహన్ గారు. 300కు పైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ, జయచిత్ర, ప్రభ, కవిత, లత, మాధవి, సుహాసిని ఇలా ఎంతో మంది హీరోయిన్లతో హీరోగా నటించారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్,
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వివిధ హోదాల్లో సేవలందించారు. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాను స్థాపించారు. గౌరవాధ్యక్షులుగా మెగాస్టార్ చిరంజీవి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శిగా మురళీమోహన్ గారు కలిసి మా అసోసియేషన్ కి ఎన్నో సేవలందించారు. సీనియర్ నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశయాలు నచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో రాజమండ్రి ఎంపీగా గెలుపొంది ఎన్నో సేవలందించారు మురళీమోహన్ గారు. అంతేకాకుండా వైద్య శిబిరాలు నిర్వహించి పేద ప్రజలకు ఎంతగానో సహాయపడ్డారు. క్యాన్సర్ నివారణ కోసం ప్రత్యేక వాహనాన్ని తయారు చేయించి ప్రజల దగ్గరికే వైద్య సేవలు అందేలా చేశారు శ్రీ మురళీమోహన్ గారు. మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద అర్హత ఉండి చదువుకోవడానికి స్తోమత లేని 1000 మంది మెడిసిన్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని చదివిస్తున్నారు. అలా వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు మన మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు జన్మించిన సాటపర్రు గ్రామంలోని 98 సంవత్సరాల క్రితం నిర్మించిన తమ సొంత ఇంటిని ఆధునీకరించి పేద విద్యార్థినులకు ఉచిత వసతి గృహంగా మార్చి వారికి నివాస యోగ్యంతో పాటు ఉచిత భోజన సదుపాయాల్ని కూడా కల్పిస్తున్నారు మన మురళీమోహన్ గారు. 35 సంవత్సరాలుగా అయ్యప్ప దీక్షలో శబరిమలను దర్శిస్తూ అన్నదానం చేస్తూ ఎంతో మంది ఆకలి తీరుస్తోన్న అన్నదాత మన మురళీమోహన్ గారు. హైదరాబాద్ బేగంపేటలోని దేవనార్ బ్లైండ్ స్కూల్ ని దర్శించి అక్కడి అంధ విద్యార్థులతో గడపడం నా జీవితంలో మరపురాని అనుభూతి అంటారు మురళీమోహన్ గారు. క్రమశిక్షణ, నిబద్ధత, హార్డ్ వర్కింగ్ ఇవే నా పెట్టుబడులు అని చిరునవ్వుతో అంటారు మురళీమోహన్ గారు. ఇప్పటికీ ఆయన కొత్తగానే ఆలోచిస్తారు. ఆయన్ను దగ్గర నుంచి చూసిన ఎంతో మంది ఆయన నుంచి ఎంతో నేర్చుకుంటారు. ఎంతో మందికి వారు మార్గదర్శకులు. ఆయన మాటల్లో నేనింకా విద్యార్థి దశలోనే ఉన్నాను, నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటుంటారు. దాదాపు 50 ఏళ్లుగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు. వ్యాపార రంగంలో 60 ఏళ్లు, సినిమా రంగంలో 50 ఏళ్లు, తెలుగుదేశం పార్టీ సేవలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు. భూమిని నమ్ముకుంటే అది మన జీవితాన్ని కాపాడుతుంది అన్న నటుడు శోభన్ బాబు గారు చెప్పిన విజయ రహస్యాన్ని తూచా తప్పకుండా పాటించారు మురళీమోహన్ గారు. జయబేరి కన్స్ట్రక్షన్ ని స్టార్ట్ చేసి విజయ పథంలో దూసుకుపోయారు. సినీ, వ్యాపార, రాజకీయ రంగాల్లో అజాత శత్రువు, మహామనీషి మన మాగంటి మురళీమోహన్ గారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, సమాజ సేవకుడిగా, రియల్ ఎస్టేట్ కింగ్ గా ప్రత్యేక గుర్తింపు పొంది 83 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఎనర్జెటిక్ గా ఉన్నారు అంటే ఆయన పట్టుదల, పాజిటివ్ థింకింగే దానికి కారణం. బిజీ హీరోగా, పాపులర్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలు పోషించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారుల తర్వాత లేడీ ఫాలోయింగ్ ఉన్న ఏకైక నటుడు మురళీమోహన్ గారే. ఒకే ఏడాదిలో 26 సినిమాల్లో నటించిన ఘనత మురళీమోహన్ గారికే చెందుతుంది. ఇంతటి మహోన్నతమైన వ్యక్తి మా ఈ విజయకల్ప వైభవం క్షేత్ర దర్శనం కార్యక్రమానికి విచ్చేసి ఆశీర్వదించి ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మలిచినందుకు మా మాగంటి మురళీమోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతుంది టీమ్ విజయకల్ప డెవలపర్స్. చూసిన తర్వాత మురళీమోహన్ గారి మీద ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది. సో మరి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మురళీమోహన్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. సో మన ఎండి దిలీప్ గారిని దగ్గరుండి స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొకసారి హుషారుగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో మరి ఈరోజు విజయకల్ప వైభవం క్షేత్ర దర్శనం కార్యక్రమానికి విచ్చేసిన శ్రీయుత గౌరవనీయులైన మురళీమోహన్ గారికి మరొక్కసారి సాదర స్వాగతం, సుమాంజలి తెలియచేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మీరు ఉండడం చాలా సంతోషంగా భావిస్తున్నాం మేమంతా కూడా.